సార్ చాలామంది ఉపవాసాలు ఎక్కువగా ఉంటుంటారు, దీపారాధన చేసేవాళ్ళు. అటువంటి వారికి నిజంగా దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంటారా? అది ఏంటంటే తల్లి, ఇవన్నీ కూడా ఎవరి ఎవరి వారి వ్యక్తిగత ఇష్టానుసారాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృక్పథం బట్టి చేసుకునేవి తప్పితే అసలు యాక్చువల్గా ఉపవాసం అంటే మనం తినటం మానేయమని, భుజించడం మానేయమని కాదు అర్థం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అన్నమాట. ఓకే, దాన్ని ఉపవాసం ఉంటారు. అతి దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండటానే ఉపవాసం ఉంటాం మనం. ఓకే, సో అది ఎందుకు పెట్టారు? ఏదన్నా పూజ చేస్తున్నప్పుడు మీరు ఇది ఇప్పుడు ఉపవాసాలు అన్నవే, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సపోజ్ ఎప్పుడు కూడా మన మనస్సు ఆలోచనలు మనం తినే ఆహారం బట్టి కూడా ఉంటాయి. ఈ సాత్విక ఆహారం, ఏ ఆహారం ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకున్నాం, దీన్ని బట్టి మన ఆలోచన, మన మనస్సు పనిచేస్తుంటుంది. ఒక రోజు ఏదైనా ఒక పూజ చేస్తున్నాం అనుకున్నాం, ఆ రోజు కనుక నువ్వు చాలా ఎక్కువ ఆహారం తీసుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది, శరీరం మీద పనిచేసి మనస్సు మీద అది పనిచేసి నీకు దీని మీద ఏకాగ్రత కుదరదు. అందుకని వీళ్ళు ఏమంటారు, తక్కువ ఆహారం తీసుకోండి లేదా ఉపవాసం ఉండండి అంటారు. ఓకే, అంటే ఏమి తినకుండా ఉండటం. కానీ అది అందరికీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళ స్థితులు బట్టి, వాళ్ళ జీవన విధానం బట్టి, వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి అందరికీ కుదరకపోవచ్చు ఉపవాసం అనేది. సో ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం భగవంతుడి దగ్గరగా ఉండటం ఉపవాసం. అందుకని నువ్వు కావాల్సిన దాంట్లో మిగతా ఆహారం ఏదో ఒకటి కొంచెం తీసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను చాలామంది చెప్తాను, కొన్ని వ్రతాలు అవి చేసేటప్పుడు కానీ, కొన్ని పూజలు చేసేటప్పుడు కానీ స్ట్రిక్ట్గా ఉపవాసంతో ఉండాలి అంటే భగవంతుడు ఏమీ అనుకోడు తల్లి. పాలు తాగండి, 4 అరటిపళ్ళు తినండి. నేనైతే కొంచెంమందికి ఏమీ పర్లేదు, లైట్గా ఏదైనా టిఫిన్లా కూడా తినండి, ఆయన ఏమీ అనుకోడు. ఆయనకు కావాల్సింది ఏమీ తినకుండా ఆ వ్రతంలో అక్కడ కూర్చునేసేపు నానా తంటాలు పడిపోతుంటే భగవంతుడి మీద దృష్టి ఎక్కడ పోతుంది? మనం చేసి ఆ వ్రతం మీద దృష్టి ఎక్కడ పోతుంది? కొంచెం శరీరం కూడా స్థిమితంగా ఉండాలి కదా కూర్చునేటప్పుడు. అండ్ అందుకని బాగా వీలుండి చిన్న వయసులో ఉండి చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ అదర్వైజ్ అవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా తల్లి అలా మనకి ఓపెన్ చేసుకోవడం, కానీ అదర్వైజ్ అసలు ఏమాత్రం అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటి, కాలాన్ని పెట్టారు. ఇప్పుడు మన చిన్నప్పుడు కాలంలో మనకి ఋతువులు అన్నీ డిఫరెంట్గా ఉండేవి. అసలు ఈ ప్రొఫెషన్స్ లేవు కదా. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్లు, ఈ బ్యాంకులు, ఈ ఉద్యోగాలు, ఈ గందరగోళం ఇవన్నీ లేవు. సో నీకు ఒక 50-60 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు మన వాళ్ళ ఇళ్ళలో ఇప్పటికీ రకరకాల వ్రతాలు అవి చేస్తుంటాం కదా. ఈ వ్రతం అయితే 7 రోజులు చేయాలి, 8 రోజులు చేయాలి, దీనికి ఇంత నిష్టగా ఉండాలి, పగలంతా భోజనం చేయకూడదు, సాయంత్రమే చేయాలి, సూర్యాస్తమం అయిన తర్వాత స్నానం చేసి చేయాలి. కొన్ని వ్రతాలకు అట్లా ఉంటాయి. రాత్రే తినాలి, స్నానం, పగలంతా కూడా రోజంతా ఉపవాసం ఉండాలి, అది కూడా కొన్ని వారం రోజులు ఉండాలి. కొన్ని ఆర్ ఇన్ఫ్యాక్ట్ మండల దీక్ష 40 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. 40 రోజులు పగల ఉపవాసం ఉండి రాత్రి పని చేయటం. ఇవన్నీ ఇప్పుడు నీకు ఆ రోజుల్లో ఏంటంటే నీకు సీజన్స్ అన్నీ కూడా ప్రకృతి కూడా అలా సహకరించేది. అండ్ అప్పుడు మన జీవన విధానం కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగా ఉండేవి. చాలా కుటుంబాలు వ్యవసాయ ఆధారితం, లేకపోతే ఆశ్రమ పాఠశాలలు, చదువు, వీటి కోసం. ఇంకా వైద్యం అంటే ఊళ్ళో ఉండే వైద్యుడే. ఇటువంటివన్నీ ఇంత మోడర్నైజేషన్ లేదు కదా. ఇలా పొద్దున్న నీకు 5 గంటలకు పరిగెత్తడం, ఎప్పుడు రాత్రి 12 గంటల దాకా ఉద్యోగాలు చేయటం, రాత్రి అంతా ఉద్యోగం చేయటం, ఈ టైప్ ఆఫ్ జీవన విధానాలు లేనప్పుడు అప్పుడున్న జీవన విధానాలకి ఆ కాలానికి అవి సరిపోయాయి. ఉపవాసం చేయడం అంటే బికాజ్ వ్యవసాయ ఆధారితమే కాబట్టి వాళ్ళకి సంవత్సరంలో మిగతా 5-6 నెలలు ఖాళీగానే ఉండేవాళ్ళు వాళ్ళు ఆ టైంలో తప్పితే, ఆ సీజన్ టైంలో తప్పితే. అండ్ నేచరు నీకు సహకరించేది, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఇట్లా కాదు కదా, మనకి ఇది కావాలంటే ఆ షాప్కి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, మన ఇంటికి ఎవరు వస్తారు, తెల్లాలేసి 100 పనులు ఉంటాయి. నీకు 40 రోజులు ఉపవాసం చేయడం ఎక్కడికి పోతుంది అసలు మనకి? ఆ రోజుల్లో ఏంటి, ఖాళీ టైమే, ఆ టైం అలా ఉండేది కాబట్టి ఆ కాలానికి అది కుదిరింది, ఈ కాలానికి అది సాధ్యం కాదు మనకి. అందుకని భగవంతుడు ఏమనుకోడు. ఇప్పుడు కాలంతో పాటు ఇది మార్పు వచ్చింది కాబట్టి ఈ మార్పుతో భగవంతుడు చూసేదల్లా వీళ్ళు ఎంత మనస్సు ఎంత నిర్మలంగా ఉంది, అండ్ వీళ్ళ ఆలోచనలు ఎంత నిర్మలంగా ఉన్నాయి, నలుగురికి
సమాజం హితం ఎంత కోరుకుంటున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తాడు భగవంతుడు. అండ్ ఎంత ఆర్తితో నన్ను కొలుస్తున్నాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి, నేను చూస్తాను, ఇప్పుడు ఏదో భగవంతుడి దగ్గరికి ఆలయానికి కదా వెళ్తాడు. ఓకే, ఇతనికి చాలా డబ్బు పొజిషన్ అన్నీ ఉండడంతో ఆ పవరు అంతా కూడా అక్కడ కూడా చూపిస్తాడు. చూస్తాం కదా మనం. ఆయన చూపించిన తర్వాత ఏదైనా ఏదో అనారోగ్యం వెళ్తే ఎవరో చెప్తారు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళో ఏదో పూజ చేయమంటే దాన్ని ఆ గుడికి నేనే చైర్మను, నేను బ్రహ్మాండం చేస్తానని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పూజ చేయిస్తాడు. ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరికో అనారోగ్యంతో దేనికో. బట్ ఆ చేస్తున్నంతసేపు కూడా ఏమనుకుంటాడు, నేను ఇంత అథారిటీతో కూర్చున్నాను. ఆ మనిషికి అహంకారం ఉంటుంది కదా, అహంకారంగా ఇంత అథారిటీ ఉంది నాకు, నేను కాబట్టి దేవుడి దగ్గర గర్భగుడి ఎదుర్కొండానే కూర్చొని నేను బ్రహ్మాండంగా ఆయన కూడా పూజ చేయించుకున్నాడు, చేయిస్తున్నాడని, నాకు ఎందుకు ఫలితం రాదు అని ఎప్పుడైతే అహంకారం తోడవుతుందో దాని ఫలితం అసలు రాదు. ఇదే ఇటువంటి ప్రాబ్లమే, ఈ సమస్య వచ్చి అతి సామాన్యమైన మనిషి ఎక్కడో ఈ వెనకాల 70 లెవెల్స్ వెనకాల ఎక్కడో లైన్లో పాపం ఆప్సపాలు పడుతూ వస్తాడు చూసావా, అతను ఎంతో ఆర్తితో వస్తాడు. ఆయనకి ఆర్తి తప్పితే ఇంకేం ఉండదు. అటువంటిది వాడి కోరిక వెంటనే తీరుతుంది. ఎప్పుడైతే అహంకారం తోడైతే మాత్రం భగవంతుడు ఏమాత్రం క్షమించడు దానికి. అందరూ అలా ఉంటారంటలేదు నేను. ఎంతో ధనవంతులై మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా మంచితనంతో భక్తిగా ఉండేవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది రాకూడదు మనకి. ఈ ఇగో అనేది మా పక్కన అహంకారం కనుక యాడ్ అయితే అసలు మంచిది కాదు. ఇప్పుడు కాబట్టి వచ్చే జన్మల్లోనో దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాం మనం, ఈ జన్మలో అవుతాం. సో ఇవి మీరు అడిగిన ఉపవాసానికి అది చెప్తున్నా. ఈ కాలానికి చాలా కష్టం కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదో చిన్న పూజ ఏదో ఉంటుంది అనుకోండి, పగలంతా కుదరదు, కొన్ని సాయంత్రం చేసుకోండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం హాయిగా స్నానం చేసుకొచ్చిన ప్రశాంతంగా. బికాజ్ పొద్దున్నైతే ఏంటి మనకి ఇదే దృష్టిలో ఉంటుంది, తొందర కంప్లీట్ చేసేసుకోవాలి, పరిగెత్తాలని, దాని మీద చేసి ఉండదు. ఓకే, సో ఈవినింగ్స్ చేసుకోండి ఎప్పుడన్నా. అండ్ ఉపవాసం అవసరం లేదు. బికాజ్ అన్నిటికంటే శారీరక ధర్మం, మీ వృత్తి ధర్మం, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తారు. అయ్యో వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని పెట్టుకుని చేస్తాను. సో అసలు అలా ఆలోచించక్కర్లేదు. ఓకే, అయితే సార్ మీరు ఇందాక కూడా చెప్పారు, మనం చేసేవన్నీ కూడా గత జన్మను బట్టే ఆధారపడి ఉంటాయి. ఈ జన్మలో మనం అది తప్పించుకున్నా మరో జన్మలో అనుభవించాల్సిందే. నిజంగా పునర్జన్మ అనేది ఉందా సార్? ఇదంతా నిజమే అంటారా? తప్పకుండా తల్లి. నిజంగా జన్మజన్మలు అనేవి ఉండబట్టే మనం ఇంత వైవిధ్యమైన జీవితాలు చూస్తాం. అవునా, మన చుట్టుపక్కల ప్రపంచంలో ఎంతో వైవిధ్యంగా చూస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఒకే కుటుంబంలో పుట్టిన 4 పిల్లలు 4 రకాలుగా ఉంటారు. అవునా, సేమ్ తల్లిదండ్రులకి జన్మించిన 4 పిల్లలు ఉన్నారనుకో, ఈ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచుతారు. కానీ వీళ్ళు ఎంతో సంస్కారం ఉండి వాళ్ళ సంస్కారం నేర్పిద్దామని 4కి ఒకే స్కూల్లో వేసి ఒకటే జడ్డి ఇంత గట్టి సంస్కారంతో తీసుకొచ్చిన 17-18 ఏళ్ళు ఎంతో రాగానే ఎవరిదారు వాళ్ళు అయిపోతారు. అసలు అందరిలో ఒకరికి విపరీతమైన కోపం ఉంటుంది, ఒకటి విపరీతమైన దయ ఉంటుంది, ఒకటి అసలు ఏమి చదువుకోకుండా వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు. మరి మామూలుగా మన లాజిక్ ప్రకారం అనుకుంటాం, ఒకే కుటుంబంలో పెరిగిన వాళ్ళు ఒకేలాగా పెరగాలి కదా, ఉండాలి కదా. మరి ఒకటి ఎందుకు ఇంత హింసాపూర్వృత్తిలోకి వెళ్ళిపోతాడు, ఒకటి ఎంత సౌమ్యంగా ఎందుకు ఉంటాడు, ఒకటి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది, ఇంకోటి జీవితం ఇంకోలా ఉంటుంది. ఇంత వైవిధ్యం ఎందుకు వస్తుంది మరి అంటే, మన రుణంతో ఇక్కడ పుడతామే కానీ మనం ఇంతకుముందు జన్మల్లో ఏం చేసుకున్నామో అది మనం అనిపిస్తూ పోతూ ఉంటాం. అందుకని మన తల్లిదండ్రుల వల్ల కానీ, మనకి చెప్తే ఉపాధ్యాయులు కానీ, మన స్నేహితులు కానీ, మన వాళ్ళు ఎంత మనకి నూరు పోసినా మనకి అబ్బుదట్టుపోదు. మనం ఇంతకుముందు జన్మల్లో మనం ఏం చేసుకున్నామో అదే ఆ కర్మల ఫలమే మన ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనకి తెలిసి కూడా చెడు పనులే చేస్తాం. ఇది చెడు అని తెలిసి కూడా అటే పోతాడు మనిషి వీడు. ఓకే, ఎందుకు ఆ బుద్ధి అలా తీసుకెళ్తుంటుంది. నువ్వు చేసుకున్న అనుభవాలన్నీ ప్రారంభికంలో అనుభవించడం కోసం ఇది చెడు అన్నా కూడా తెలిసి కూడా దాంట్లోనే పడతాడు వీళ్ళు. ఓకే, అదేంటి పూర్వజన్మలు అంత గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకమ్మా మనం ఎంత వైవిధ్యం చూస్తామంటే, అసలు ఎక్కడో పుట్టిన కుటుంబాల్లో పాపం ఏంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించిన కుటుంబాల్లో కూడా
గట్టిగా చదువుకుని చాలా మంచి పొజిషన్స్లోకి వచ్చేసి సమాజ సేవ చేస్తున్న వాళ్ళు లేరు ఎంతోమంది. అవును. అండ్ అన్నీ నీకు ఉండి కూడా నువ్వు ఎంతో ఏమంటాం చాలా అంటే నీకు అన్ని భౌభాగ్యాలు అన్నీ ఉండి అన్ని పొజిషన్స్ ఉండి అసలు 10th క్లాస్ కూడా చదివిన వాళ్ళని చూస్తుంటాం. చదువనే కాదు సంస్కారంలో కూడా తక్కువగా ఉండే వాళ్ళని చూస్తుంటాం. అవును అవును. బికాస్ ఈ జీవి జన్మల నుంచి చేసుకునే సంస్కారంతో వస్తుందన్నమాట అది వాళ్ళకి. ఈ కోరికనే ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ వింటుంటాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య నాకు కొంతకాలం క్రితం ఒక ఊరి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా పిల్లవాడికి 5 ఏళ్ళండి, వాడి నోట్లోంచి వేదం ఇలా ప్రవాహంలో వస్తుంది. 5వ ఏటికి వేదం అంతా చదివిస్తాడు, ఇలా కొంచెం చదివిస్తాడు. అతను అంతేకాకుండా అతను ఏం చెప్పాడు, నేను నా తర్వాత ఒక తమ్ముడు పుడతాడు, తర్వాత చెల్లెలు పుడుతుంది మీకు, చూడు 5వ ఏట, అండ్ నాకు 12 ఏడు వచ్చేటప్పటికి నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతానని 5వ ఏడు చెప్పాడు అబ్బాడు. నేనేంటంటే బయటికి చెప్పడం ఐడెంటిటీ చెప్పలేక నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, కానీ ఆ పిల్లని నేను కలిసాను కూడా వెళ్ళి. ఓకే. సో ఆ పిల్లవాడిని అప్పుడు వీళ్ళు ఒక చాలా పెద్ద వేద పండితుడి దగ్గరికి, ఒక వేదిక యూనివర్సిటీలో ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఈ పిల్లాన్ని. తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఇతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అసలు 5వ ఏట ఏమీ చదువుకోకుండా వేదం ఒక ప్రవాహంలో వెళ్తుంది పిల్లాడికి. అప్పుడు ఈయన అన్నాడు, సరే నా దగ్గర పెట్టుకుని నేను నేర్పిస్తానండి, మెల్లగా ఈ వేదంలో తీసుకెళ్దాం మంచి మార్గంలో అని చెప్పి ఒక 6 సంవత్సరాలు ఉండే ఒక వేదిక కోర్సుని ఈయన చెప్పడం మొదలు పెడితే ఈ పిల్లాడు 6 నెలల్లో పూర్తి చేసేసాడు. 6 మంత్సే. ఎందుకు ఇంత ప్రతిభ ఇతనికి వచ్చింది అంటే, ఇంతకుముందు జన్మల్లో ఇతను చాలా మహాపండితుడో మహర్షో ఏదో అయ్యి ఈ జన్మలో ఇలా జన్మ తీసుకోవడంతో ఆ వాసన ఉండిపోయింది కదా, సో నోట్లోంచి ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంది అతనికి. ఓకే. అంటే ఏంటంటే ఏదో ఏమంటాం ధర్మాన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం ధర్మ సంస్థాపన కోసం మనం ఇప్పుడు ఒక చంద్రశేఖర సరస్వతి, కంచి మహాస్వామి ఇలా వస్తుంటారు కదా, రకరకాల మహానుభావులు, రమణ మహర్షి ఇట్లా వచ్చినట్లు ప్రతి కాలంలోనూ భగవంతుడు పంపిస్తుంటాడు. అలా ఈ పిల్లవాడు ఏదో జన్మలో చాలా గొప్ప వేద పండితుడో ఒక మహర్షో ఈ జన్మలో ఏదో ఒక ప్రత్యేక కార్యం కోసం పుట్టినవాడు అనమాట. సో నేను పర్సనల్గా చూశాను ఆ పిల్లవాడిని. అంతేకాకుండా ఆ పిల్లవాడు ఏంటి తెలుసా, అసలు పొద్దున్న అతనికి చిన్నప్పుడే ఉపనయనం చేస్తారు, ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయి అతనికి. అతను చెప్పినట్టే చెల్లెలు పుట్టింది, తమ్ముడు పుట్టాడు వాడికి. అండ్ ఇప్పుడు పొద్దునే 3:30-4కి వాడితో వాడు లేచిపోతాడు ఇంట్లో. లేచిపోయి వెంటనే తల మీద స్నానం చేసేసుకుని అలా ధ్యానంలో కూర్చుంటాడు. ఇప్పుడు 8 దాకా ధ్యానాలు కూర్చుంటాడు. ఏమడగడు, తల్లి ఏమైనా పాలిస్తే తాగుతాడు ఇమ్మని, అసలు ఏం అడగడు. రోజంతా కూడా ఏమైనా పెడితే తింటాడు, ఏమిటి అడగడు. అండ్ ఇంకా ఆశ్చర్యం ఏంటి, అతన్ని ఎవరన్నా వేరే కొత్త వాళ్ళు అనమాట వచ్చి ఏదైనా పొరపాటున తాకితే అతను తట్టుకోలేడు ఆ ఎనర్జీని. బికాస్ అతనికి అంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట, అంత పాజిటివ్ వైబ్స్ ఉండటంతో వేరే వాళ్ళు ఎవరితోనూ అసలు మాట్లాడడు. ఎవరైనా వాళ్ళ ఇంటికి ఏదో పని మీద ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళ చుట్టాల బంధువులు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పొరపాటు ఇలా ఏదైనా మాట్లాడుతూ ఏదో భుజం మీద ఇలా ప్యాక్ చేసినట్టు చేసాం అనుకో, ఆ పిల్లవాడికి వామిటింగ్ అయిపోతుంది. ఓకే. ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవాలి, ఇది శక్తి అనమాట. సో ఆయన నాకు ఒకసారి ఇప్పుడు ఏమవుతుంది, 2 విధాలుగా వాళ్ళకి అదొక విధంగా బ్లెస్సింగ్, ఇటువంటి మహానుభావుడు జన్మించిన కుటుంబంలో. మరి వీడిని ఏ పద్ధతిలో తీసుకెళ్లాలన్నది కూడా చాలా పెద్ద బాధ్యతే, సమస్య కదా, చాలా పెద్ద బాధ్యత కదా. నాకు ఆయన ఫోన్ చేసి అడిగారు, గురుగారు ఇట్లా ఉంది, నేను ఒకసారి ఆ పిల్లాన్ని తీసుకుని మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంటే, నేను అన్నాను లేదులేండి, నేనే మీ ఊరు వస్తున్నాను ఏదో పని మీద, 5 నెలల్లో వచ్చినప్పుడు వస్తానండి అన్నా నేను. అంటే అలాగే చాలా సంతోషం స్వామి, నేను తప్పకుండా అన్నాడు. సో నేను ఆ తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా కూర్చున్నాను, ఆ పిల్లవాడు అక్కడ కూర్చున్నాడమ్మా. 2 నిమిషాలు ఇలా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఆ పిల్లవాడిని ఇలా మాట్లాడగానే వేదం చదివాడు, వచ్చేస్తాను ఇంక వేదం అతనికి. వచ్చి అలా అక్కడ కూర్చున్న వాళ్ళు అలా ఎదురకుండా వచ్చిన వాళ్ళు కూర్చున్నాడు. అందరూ వాళ్ళు ఆశ్చర్యపోయారు,
అసలు ఈ పిల్లాడు ఇంకోళ్ళు ముట్టుకోడు, ముట్టుకోడు. ఒకటి దగ్గరికి వెళ్ళాడు, మీ దగ్గరికి వచ్చి మీ ఒళ్ళోకి వచ్చినాడు అని ఎందుకు నేను వెంటనే అప్పుడు అన్నా, మన ఇద్దరు ఇంతకుముందు జన్మల్లో కలుసుకున్నాను గుర్తున్నాను కానీ ఇదే అడిగా నేను. అంటే అవునన్నాడు. నువ్వు కృష్ణుడు ఉన్నప్పుడు ఒక ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఒక మహర్షివి కదా, ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నావు నువ్వు, అండ్ అప్పుడు నేను కూడా కలిసాను నిన్ను, గుర్తుంది కదా నీకు అన్నాను. గుర్తుంది అన్నాడు. ఉన్నంతసేపు నేను వాళ్ళ ఇంట్లో గంట సేపు అసలు నా ఒళ్ళోంచి లేవలేదు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లోనే కొంచెం భోజనం చేయండి అన్నారు, అంటారుగా మన వాళ్ళు. సో సాయంత్రం వెళ్ళాం మేము. అనేటప్పటికి ముందేమో ఫస్ట్ టైం కదా మనం వెళ్ళటం, మనకి మాట ఉంటుంది కదా. వద్దండి నేను వెళ్తానండి అంటే, లేదు స్వామి మీరు మొట్టమొదటిసారి వచ్చారు, మీరు కాస్త అన్నట్టు సరే అని చెప్పి మేము కూర్చున్నాం. ఏదో దోశలు ఏదో టిఫిన్ వేసి పెట్టారు. సో నేను రుక్మిణి కూర్చోగానే మనం వాళ్ళు కూడా కూర్చోమన్నాం, మీరు కూడా కూర్చోండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు, పెద్దవారు 80 ఏళ్ళు వాళ్ళకి. వాళ్ళను కూర్చొని తినండి అంటే పాపం ఆయన ఎంత మొమ్మాట పడి, లేదు స్వామి ముందర మీరు నైవేద్యం స్వామికి ఇచ్చినట్టే మీకు పెట్టిన తర్వాత మేము తింటాము, ముందర మీరు చేయండి అని మా ఇద్దరిని కూర్చోండి. సో నేను వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్కి నేను ఇట్లా కూర్చున్నాను తల్లి. నేను కూర్చున్న ఒక్క నిమిషంలో వీడు పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాను. వీడు నేను కూడా తింటాను ఇంత పాటే. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఎందుకు ఇంత చెప్తానంటే, పూర్వజన్మలు అనేవి లేకపోతే ఈ పిల్లవాడికి ఎక్కడి బంధం ఎలా వస్తుంది, అండ్ ఇంత ప్రవాహం ఎలా వస్తుంది. ఇంత ప్రవాహం 5వ ఏట ఒక్కసారిగా అంత చదువుతున్నాడంటే, ఇతను ముందు ఇలాగా నేను ఇటువంటి పిల్లల్ని అక్కడక్కడ 5-6 చూశాను నేను. ఇప్పుడు ఇతనే కాదు, నేను ఏంటంటే తల్లి వీళ్ళు ఒక అంటే నేను కొంతమంది పీఠాధిపతులు వీళ్ళందరూ చెప్తుంది కూడా, ఇప్పుడే ఈ పిల్లవాడిని ఈ ప్రపంచంలో తీసుకురావద్దు బయటికి. బికాజ్ ఈ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టం వీళ్ళు. అండ్ ఈ రెండింటిని సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్ళటం కూడా వీళ్ళ కష్టం ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళని. అందుని చెప్పి అక్కడక్కడక్కడక్కడ ఇట్లా ఉన్నారు ఈ పిల్లలు. అసలు చిన్న వయసులో, ఎందుకు నేను ఇంకొక పిల్లాడిని చూశాను 5-6 ఏళ్ళకి, అతను అన్ని రాగాలు చెప్పేస్తాడు. మనం అక్కడక్కడ వింటుంటే కూడా కొంతమందిని ఏదైనా నీకు పాట కీర్తన ఏదైనా వినిపించామనుకో, కేవలం 6 ఏళ్ళ ఆ పిల్లాడికి వెంటనే ఆ రాగం వెంట చెప్తాడు. అసలు అతనికి సంగీతం వీళ్ళు నేర్పించలేదు, టచ్ చేయలేదు. అండ్ పూర్తిగా వర్డ్స్ కూడా ఇంకా తెలియవు, ఈ పేర్లు అని బట్ స్పష్టంగా పలకడం కూడా తెలియదు. అటువంటిది రాగం పేరే చెప్తున్నాడంటే అంతేంటి, ఈ జన్మలో ఈ మహానుభావుడు ఇంతకుముందు ఎప్పుడో జన్మల్లో చాలా గొప్ప సంగీత విద్వాంసుడయ్యి అవటంతో ఆ సోల్కి ఆ వాసన పట్టేసుకుని ఈ జన్మలో ఏంటంటే ఆ ఫ్లో వచ్చేస్తుంది అది వెంటనే. అందుకని ఆత్మను పట్టుకున్న వాసనలు వదలవు. అందుకని మనకు కూడా చూడు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత మీద పోతుంది కదా ఇష్టం. ఇప్పుడు నీకు ఒకటి కృష్ణుడు అంటే పంచప్రాణాలు, ఇంకా అసలు ఒకటి శివుడు అంటే పంచప్రాణాలు, ఇలా ఉంటాయి. ఓకే, అన్ని దేవతలు ఒకళ్ళే అయినా ఒక్కొక్కళ్ళకి ఒక దాని మీద ఎందుకు పోతుంది మనకి అంటే, ఇంత ముందు జన్మల్లో ఆ దేవతతో మనకేదో అనుబంధం ఉంటుంది. ఓకే, నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూశాను, కృష్ణుడు అంటే ఇంక అసలు కృష్ణుడు పెట్టి చెప్తే కలమీళ్ళు వచ్చేసేవాడికి, అంత ఇది ఉన్నమాట. అలా ఉన్న వాళ్ళలో నేను కొంతమంది ఏంటి అంత ఉన్న వాళ్ళని నేను చేస్తున్నాను. ఇప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉన్నది 125 సంవత్సరాల పాటు. 125 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఆయన్ని ఎన్నో లక్షల మంది చూశారు కదా అక్కడ. సో వీళ్ళల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు అనమాట. వాళ్ళు తర్వాత రకరకాల జన్మలు ఎత్తుతే ఇప్పుడు మన మధ్య మనం అంత సామాన్యంలాగా ఉన్నాం. కానీ ఆ కృష్ణుడి తత్వానికి అంత ఆకర్షింపబడి కృష్ణుడు అంటేనే అసలు ఎంతో ఆకర్షణ కదా. ఒక అల్టిమేట్ లవ్ అంటామే, ఆ ప్రేమ ఆకర్షితం అయిపోయి వీళ్ళకి ఏమవుతుంది, మధ్యలో కృష్ణుడిని జస్ట్ 5,000 సంవత్సరాల క్రితం ఉన్నది ఇక్కడ భూమి మీద మనకి, మన ద్వాపరయుగంలో. సో 5,000 సంవత్సరాల్లో ఈవెన్ ఒక్కొక్కళ్ళు 70-80 ఏళ్ళు బతికారనుకున్నా ఒక 120-130 లైఫ్స్ ఏవో వెళ్ళి ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా. 70-80 బర్త్స్ అయింటే 70-80 జన్మలు అంటే అతి తక్కువ కదా ఇన్ని కోట్ల జన్మల్లో. కాబట్టి ఏంటి, వీళ్ళకి ఆ కృష్ణుడు అనే ఆకర్షణ ఉండిపోయి ఈ జన్మలో వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కృష్ణుడు చూడగానే ఇంక వాళ్ళు ప్రాణం లేచి వచ్చేస్తుంది కృష్ణుడు అంతా. అలాగే కొంతమంది శివుడు ఇలా చూస్తున్న వాళ్ళని నేను చూస్తాను. వాళ్ళేంటి
ఇంతకుముందు జన్మల్లో ఏ కాశీలో పుట్టిన వాళ్ళో లేకపోతే ఆ కాశీలో అర్చకుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దగ్గర పరమేశ్వరుడి దగ్గరగానే ఉంటారు వీళ్ళు. సో ఆ సోల్కి అది అలా ఉండిపోయి ఈ జన్మలో వాళ్ళు తెలియకుండానే శివుడి మీద వాళ్ళు దృష్టి పోతూ ఉంటుంది. ఆర్ ఇంకా కొంతమందిని నేను చూస్తుంటాను, వాళ్ళేంటి ఎప్పుడో ఏళ్ల క్రితం ఎంతో ఏమంటాం గొప్ప గొప్ప స్తోత్రాలు అవి రాసిన వాళ్ళు ఓ ఫలానా దేవత మీద ఎంతో ఉపాసన మార్గంలో ఉండి, సో అంత గొప్ప స్తోత్రాలు అవి రాయటంతో ఇప్పుడు మళ్ళీ మామూలు జన్మలు తీసుకున్నా అది ఉండి ఆ వాసన నుండి ఇంకా విపరీతమైన ప్రేమ భక్తి వచ్చేస్తుంది ఆ దేవత అంటే. ఇంకా హనుమంతుడనో సుబ్రహ్మణ్య స్వామినో విపరీతమైన భక్తి వస్తుంది. సో ఇవి ఇటువంటి మనం అందరం వింటుంటాం కదా. ఇప్పుడు మనం చెప్తాం ఎంత, ఇప్పుడు ఎవరో తిరుపతి వెళ్ళమని చెప్తే నాకు శ్రీశైలమే ఇష్టం అని శ్రీశైలం వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు శ్రీశైలం ప్రతి నెల వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఎందుకు అవుతారు శివుడికి ఇంత అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళకి అది ఆ జన్మలో ఏదో అవుతుందన్నమాట. సో ఈ జన్మల బంధాలు ఇలా ఉంటాయి, పూర్వజన్మలోనే ఉండటం, ఈ బంధాలు ఇలా ఉండటం. అంతేకాకుండా మనం చూడు, మనం చేసే ఉద్యోగాల వాటిలో కూడా కొంతమంది మనకి ఎంతో దగ్గర అవుతారు కదా, చాలా స్నేహితులే. అసలు సాధారణంగా ఏమనుకుంటాం మనం, చిన్నప్పటి నుంచి స్నేహం ఉన్న వాళ్ళే చాలా క్లోజ్ అవుతారు అనుకుంటాం ఇప్పటికీ. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఏదో ఉద్యోగంలో చేరిన తర్వాత 24-25 ఏళ్ళకి పరిచయమైన పరిచయాలు కూడా అసలు మన అన్నదమ్ముల కంటే కూడా మనకి దగ్గర అయిపోతారు. వీళ్ళు అంతో క్లోజ్ అయిపోతాం. అన్ని విధాలు మన కష్ట నష్టాలు అర్థం చేసుకోవటం, మనకి ఒక ఆలంబనగా ఉండటం కానీ, పూర్తిగా మనకి ఆ సాంత్వన ఇచ్చేవాళ్ళు కానీ, ఏంటంటే ఏదో జన్మలో మనకి వీళ్ళతో ఏదో అనుబంధం ఉంటుంది. అనుబంధం ఉండటంతో తెలియకుండానే మన కష్టకాలను వాళ్ళతో పంచుకోవడం, వాళ్ళ మన దగ్గర అవటం ఎంత జరుగుతుంది. సో తప్పకుండా ఉన్నాయి జన్మజన్మలు, పూర్వజన్మలు, జన్మజన్మల బంధాలు ఉంటాయి అన్నమాట.